హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రోజువారీ ముగ్గండి. వాకిట్లోకి వెళ్ళగానే గబగబా వేసుకునే ముగ్గు అయితే ఇది. ఈ ముగ్గు వచ్చేసి 5 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము గీతలు అయితే గీసుకొని ఇలా ఒక్కొక్క చుక్కకైతే ఇలా గీసుకున్నామంటే మనం ముగ్గు వేస్తున్నట్టే అయిపోతుందండి. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. హైప్ అని ఉంటుందండి, హైప్ చేయండి. చూస్తున్నారా? ఇప్పుడైతే ఇలా మధ్యలో నుంచి అయితే ఇలా రౌండ్గా గీసుకోవాలి. రౌండ్గా గీసుకున్న తర్వాత పైనుంచి అయితే చిన్న చిన్నగా గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్నామంటే ఎంతో చక్కగా చిన్న ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే వీటి చుట్టూగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపిస్తుందండి. వాకిలి ఊడ్చుకొని చల్లి మంచిగా రోజువారీ ముగ్గులలో వేసిన ముగ్గే వేయకుండా వెరైటీగా ఇలా చిన్న చిన్న ముగ్గులలో కూడా చక్కగా డిజైన్స్ వేసుకున్నామంటే ఎంతో కలగా నిండుగానైతే ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చుక్కకైతే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీని నుంచి అయితే ఇలా రౌండ్గా గీసుకొని ఇంకో సైడ్ నుంచి అయితే దీనికి ఒక విధంగా అయితే కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత దీని నుంచి అయితే ఒక లీఫ్ లాగా అయితే గీసుకుందాము, ఒక ఆకులాగా. ఇదే విధముగా చుట్టూరా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా మనం వెరైటీగా గీసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇట్లా గీసిన తర్వాత దీని సైడ్ అయితే ఒక లీఫ్ లాగా అయితే గీస్తాను. చూడండి, ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే సింపుల్ అండ్ ఈజీ డిజైన్లో ఇదైతే చాలా ఈజీ డిజైన్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా కలగా ఉంటుంది, చాలా మంచిగా కూడా కనిపిస్తుంది వాకిట్లోనైతే. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సులభంగా అయితే ఎట్లా గీస్తున్నానో నేను. ఇది మీరు ముగ్గులు రాని వాళ్ళైనా ఇట్లా చక్కగా ఇలా చూడగానే అలా నేర్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక లీఫ్ లాగా అయితే గీస్తానన్నాను కదా, గీసుకొని ఇక్కడైతే ఒక పిట్టలాగా ఉన్నట్టు ముక్క అయితే ఇట్లా గీస్తున్నాను. ఇలా గీయడంతో ఒక పిట్టలాగా అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులో కూడా కొన్ని గీతలు అయితే గీసుకొని కింది నుంచి ఒక గీత గీసి దానికి చివరగా ఒక చుక్క అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇదే విధంగా చుట్టూరా మనం గీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత మంచిగా అనిపిస్తుందో. డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇంకా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఎంతో చక్కగా ఈజీగా సింపుల్గా అయిపోయే చిన్న బ్యూటిఫుల్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సులభంగా వేసుకోవచ్చు. నేను వేసే ముగ్గులన్నీ చాలా ఈజీగా ఉంటాయి, కష్టంగా అయితే అస్సలు ఉండయి. మన ఛానల్లో అయితే ఎన్నో రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మధ్యలోనైతే ఇట్లా లీఫ్ లాగా అయితే గీసుకుంటాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే గీయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇలా గీసుకొని వీటిలలో కూడా గీతల్లాగా గీసుకుంటే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది.
మొత్తం మీద అయితే చుట్టూరా ఇదే విధంగా గీసుకొని ఇందులో ఒక 3 గీతలు అయితే గీసుకొని చివరగా చుక్కలు అయితే పెట్టుకోవాలి. ఇలా లీఫుల్లా గీయడంతో ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ముగ్గు వచ్చేసి చాలా చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇలా అయిన తర్వాత ఇందులోనైతే ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా లీఫుల్లాగా అయితే గీసేసుకున్నాం కదా. మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి ఇలా అక్కడక్కడ కూడా ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టుకోవడంతో ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈజీగా వేసుకునే డిజైన్లలో మళ్ళా సైడ్ బార్డర్లు, తిప్పుడు ముగ్గులు, చుక్కలు లేకుండా వేసే డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఈ ముగ్గు అయితే ఈ చిన్న డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.